ఫ్రెండ్స్, ఎవరైతే ఉప్పల్ మెట్రోకు దగ్గరలో అపార్ట్మెంట్లో ఫ్లాట్లు చూస్తున్నారో ఈ వీడియో మీ కొరకే ఫ్రెండ్స్. ఉప్పల్ మెట్రో నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో బస్దిర్గే రోడ్కు సెకండ్ బిట్లో ల్యాండ్ ఓనర్షిప్ ప్లాట్ మీ ముందు తీసుకొచ్చాను. ఈ ల్యాండ్ ఓనర్షిప్ ప్లాట్ కొనడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రీ ఎమ్యూనిటీస్ ఉంటాయి. మనకు ఎమ్యూనిటీస్ ఛార్జ్ చేయరు. అదేవిధంగా నో జిఎస్టీ, డైరెక్ట్ రేటే ఉంటుంది. కాబట్టి ఈ అడ్వాంటేజ్ మీకు ల్యాండ్ ఓనర్షిప్ ప్లాట్లో ఉంటుంది. కాబట్టి అద్భుతమైన మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి ప్లాట్ మీ ముందు తీసుకొచ్చాను. ఇది 3 BHK ప్లాటు. ఈ అపార్ట్మెంట్ ఎక్కడుంది, పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మొదటిసారి కనుక మా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయవలసిందిగా మా యొక్క మనవి. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి ఓనర్ గారి నెంబర్ పైన ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. సాగర్ గారు నమస్కారం సార్. ఉప్పల్లో మాత్రం చాలామంది అడుగుతారు సార్ నాకు ఈ లొకేషన్లో, కానీ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మా ఛానల్లో చేస్తాం. అది ఆ విషయం అందరికీ తెలిసిందే. ఎగ్జాక్ట్లీ మన అపార్ట్మెంట్ ఏ లొకేషను, ఎన్ని గజాల అపార్ట్మెంట్ గారు, పూర్తి విషయాలు చెప్పండి సార్. నమస్కారం. ఇది ఉప్పల్ చిల్కా నగర్ బస్ స్టాండ్ నుంచి 150 మీటర్స్ లో అపార్ట్మెంట్ ఉంది. చిల్కా నగర్ రోడ్ అంటే సాయిబాబా టెంపుల్ అని చిల్కా నగర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ 150 మీటర్స్. అవునండి. ఉప్పల్ మెట్రో నుంచి ఎంత వస్తుంది సార్? 2 కిలోమీటర్స్ వస్తుంది. 2 కిలోమీటర్స్. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే మంచి లొకేషన్ ఇది. బాగుంది సార్. టోటల్ ఎన్ని గజాలు సార్? 400 యార్డ్స్ సార్. 400 గజాలు. ఏ ఫేసింగ్ మొత్తం బిల్డింగ్? వెస్ట్ ఫేసింగ్. ఎన్ని ఫీట్ల రోడ్ ఇది? 30 ఫీట్ రోడ్ సార్. 30 ఫీట్ రోడ్. మాది G+5. ఫ్లోర్ బిల్డింగ్ సార్. ఫ్లాట్లు 2 ఫ్లాట్లు. 2 ఫ్లాట్లు. 1250 2 ఫ్లాట్లు సార్. మొత్తం టోటల్ 10 ఫ్లాట్లు. సేల్ కు మాత్రం మనది ఏ ఫ్లోర్ ఉంది? 3rd ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఉంది. మనకు ఎస్ఎఫ్టీ ఎంత వచ్చింది? 1250 ఎస్ఎఫ్టీ ఉంది. యూడిఎస్ 40 యూడిఎస్ వచ్చింది. ఇది మీరు ల్యాండ్ ఓనర్ షేర్ కాబట్టి మనం రేట్ తక్కువ. రేట్ ఎంత కోట్ చేశారు? 70 lakhs అని మనం అంటున్నాం సార్. 70 లక్షలు. 70 లక్షలు చెప్తాం. ఎలాంటి ఎమ్యూనిటీ ఛార్జెస్ లేవు సార్. అదే విధంగా మనకు జిఎస్టీ కూడా లేదు. జస్ట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఖర్చు కొట్టుకుంటే సరిపోతాయి. అవును సార్. చాలా బాగుంది సార్. 70 లక్షలు అంటున్నారు. ఎలాంటి ఛార్జెస్ లేవంటున్నారు. మీరే ఓనర్ కాబట్టి ఇంకేమన్నా మా వ్యూవర్స్ కోసం అడుగుతున్నా నెగోషియబుల్ ఉంటుంది? స్లైట్లీ నెగోషియబుల్ చేద్దాం సార్. ఓకే. మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎంత వరకు ఉంది సార్? బ్యాంక్ లో అప్రూవ్డ్ ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి అప్రూవ్డ్ ఉంది సార్. ఒక 20% వరకు 80% వరకు అప్రూవల్ అవుతుంది. వాళ్ళ ప్రొఫైల్ మంచిగా ఉంటాయి. అవును సార్. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈ అపార్ట్మెంట్ లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే తనే ఈ ప్లాట్ ఓనర్, తన పేరు సాగర్ గారు. తన నంబర్ పైన ఇస్తున్నాను. తన ఫోన్ చేసినట్టే లైవ్లో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మనకు పార్కింగ్ ఏ విధంగా ఉంది, సేల్కు ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ ఏ విధంగా ఉంది, పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఓనర్ గారు అయితే అపార్ట్మెంట్ లొకేషన్ గురించి కానీ రేటు గురించి కానీ పూర్తి విషయాలు చెప్పడం జరిగింది. మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. వెస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము. కార్లు కానీ బైకులు కానీ ఈజీగా వచ్చే విధంగా అందమైన ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. ఎటు చూసుకున్నైతే మనకు బ్యాకప్ బ్యాటరీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఫ్లోర్కు మనకు బ్యాకప్ బ్యాటరీ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇటుపక్క చూసుకున్నైతే మనకు 24/7 సెక్యూరిటీ రూమ్ ఉంటుంది. అదేవిధంగా మనకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంచి ఎమ్యూనిటీస్ అయితే 100% ఇవ్వడం జరిగింది. మనకు అపార్ట్మెంట్ చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని మంచి గ్రీనర్తోని చాలా అద్భుతంగా చేయించడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మనకు ఆటోమేటిక్ లిఫ్ట్ కూడా ఉంటుంది. చూసుకోండి ఫ్రెండ్స్, కార్ పార్కింగు, బైక్ పార్కింగు, 24/7 సెక్యూరిటీ, మంచి గ్రీనర్తోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మనకు స్టేర్ కేస్ కూడా ఉంటాయి. ఎవరి మీటర్ వారు పెట్టుకునే విధంగా మీటర్ ప్యానెల్ బోర్డు కూడా ఉంటుంది. మనకు కామన్ ఏరియాలో కూడా మనకు సీసీ కెమెరా ఇవ్వబడింది. 3 BHK ఫ్లాట్ మనకు 3rd ఫ్లోర్లో ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఆటోమేటిక్ లిఫ్ట్ ద్వారా అయితే మనం 3rd ఫ్లోర్ చేరుకున్నాము. 3rd ఫ్లోర్లోనే మనకు సేల్కున్నటువంటి వెస్ట్ ఫేస్లోని 302 ఫ్లాట్ నెంబరు 3 BHK పోర్షను. ఫ్లోర్కు 2 అని చెప్పుకున్నాం కదా, ఒక ఈస్ట్ ఒక వెస్ట్ ఫేస్లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ మనకు సేల్కుంది. ఇప్పుడు మనం కారిడార్ కూడా మనకు 7.5 ఫీట్ల కారిడార్ ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్తో అద్భుతంగా చేయించడం జరిగింది మనకు. అదేవిధంగా ప్రతి ఫ్లోర్కు మనకు సీసీ కెమెరా కూడా అవైలబుల్ ఇవ్వడం జరిగింది. మనకు లోపల 3 BHK చూసే ముందు చూసుకునే డోర్ ఎంత బాగుందో, మనకు మంచి ఇండియన్ టెక్ చౌకోడ్తోని మంచి ఎక్సలెంట్ డోర్ ఫినిషింగ్తోని లాక్ సిస్టమ్తోని హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. లోపల 3 BHK ఏ విధంగా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఈ ప్లాట్ వచ్చేసి మనకు 3 BHK ఫ్లాటు 1250 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. 40 యూడిఎస్ రావడం జరిగింది. ఇప్పుడు మనం హాల్లో ఉన్నాము. చూసుకోండి, హాల్ కూడా మనకు చిత్రాసరాకారంలో హాల్ రావడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2/6 టైల్స్, అది కూడా వైట్ టైల్స్ వాడడం జరిగింది. మంచి లైట్ కలర్స్ వాడడం జరిగింది. ఇప్పుడు మనం హాల్లో చూసుకోండి, హాల్ కూడా ఎంత విశాలంగా రావడం జరిగిందో మనకు. ఇటు చూసుకున్నట్టయితే మనకు
గెస్ట్ బెడ్రూమ్, అదేవిధంగా కామన్ బాత్రూమ్, ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇటు చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం. చూసుకుంటే కిచెన్ కూడా ఎంత విశాలంగా రావడం జరిగిందో, మంచి టైల్స్ వాడి, లైట్ కలర్స్ వాడి, వెంటిలేషన్ పరంగా 2 విండోలతోని మీరు భవిష్యత్తులో కబోర్డ్స్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్తో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటు చూసుకున్నట్టయితే ఇది యూటిలిటీ పాయింట్. చూసుకుంటే యూటిలిటీ పాయింట్ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. టోటల్ నల్లలు మనకు జాగ్వార్ నల్ల వాడడం జరిగింది. క్వాలిటీ విషయాల్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఫ్రెండ్స్. ఇటు వచ్చేసి మనకి ఇది డైనింగ్ ఏరియా. కిచెన్ పక్కకే మనకు డైనింగ్ ఉంటే ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో మనకు డైనింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇది బాల్కనీ. ఈ బాల్కనీ కూడా మంచి స్లైడింగ్ డోర్తో అద్భుతంగా కూడా జరిగింది. చూసుకోండి బాల్కనీ కూడా ఎంత బాగుందో, చాలా ఫేస్గా రావడం జరిగింది. అక్కడ తిన్న తర్వాత చేతు కడుకునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టడం జరిగింది. మనకు 2 ప్లాట్లు ఉంటాయి కాబట్టి ఇండిపెండెంట్ హౌస్లు ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే కామన్ వాల్స్ ఉండవు కాబట్టి. ఇది చూసుకున్నట్టయితే ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ ఎంత ఫేస్గా రావడం జరిగిందో. ఇందులో వాటిల్లో ఫ్లోరింగ్ టైల్స్ కానీ, వాల్ టైల్స్ కానీ, మనకు లాట్రిన్ కుండీలు కానీ, ప్రతి ఒక్క నల్లలు కానీ ప్రతి ఒక్కటి చాలా క్వాలిటీగా పెట్టడం జరిగింది. డయాబెటర్లో నల్లతో ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక చిన్న వాష్ బేస్ కూడా ఇవ్వడం జరిగింది. నా వెనుకకి ఏదైతే మనం వెళ్ళి చూస్తున్నామో ఇది వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్. చూసుకోండి ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 గెస్టులు ఉండే విధంగా చాలా ఫేస్గా రావడం జరిగింది. మనకు డోర్ కూడా మంచి క్వాలిటీ గల డోరు, మంచి లాక్ సిస్టమ్తో, వెంటిలేషన్ పరంగా టోటల్ విండోలు మనకు యూపీవీసీ విండోలు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎంత ఫేస్గా రావడం జరిగిందో. 1250 సేఫ్టీలో స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంత విశాలంగా రావడం జరిగిందో. ఈజీగా 6x6 బెడ్ వేసుకొని 2-3 పిల్లలు ఉండే విధంగా చాలా ఫేస్గా రావడం జరిగింది. ఇందులో కూడా మనకు ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి డోర్ క్వాలిటీ అయితే చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి లాక్ సిస్టంలతోని క్వాలిటీకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తారు కదా మనకు అటు గెస్ట్ బెడ్రూమ్, ఇటు చిల్డ్రన్ బెడ్రూమ్, విశాలమైన ఎక్సలెంట్ హాలు, డైనింగు, కిచెను, అదేవిధంగా ఇక్కడ చూసుకోవడానికి మంచి బాల్కనీ. ఇప్పుడు మీరు చూడబోతున్నది మాస్టర్ బెడ్రూమ్. చూసుకొని మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఇందులో కింగ్ సైజ్ బెడ్ పట్టాకు కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని, లైట్ కలర్స్ వాడి, వెంటిలేషన్ పరంగా కూడా మనకు కూడా ఇక్కడ విండో ఉంటుంది. ఎందుకంటే మనకు అటు రోడ్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ కూడా చాలా ఫేస్గా రావడం జరిగింది. చూసుకొని ఎంత బాగుందో, మనకు చాలా ఫేస్గా రావడం జరిగింది. ఇందులో మనకు డయాబెటర్ నల్లలు, ఒక చిన్న అందమైన మనకు వాష్ బేసిన్, అన్ని రకాలు చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనం సొంతంగా ఏ విధంగా అయితే ఆలోచించి కడతామో అదే విధంగా కట్టడం జరిగింది. ఇంకో ముఖ్య గమనిక ఏంటంటే ఈ ప్లాట్ వచ్చేసి మనకు ల్యాండ్ ఓనర్ షేర్ ప్లాట్ కాబట్టి మార్కెట్ కంటే ధర తక్కువ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎంత బాగుందో. అదేవిధంగా టెర్రస్ పైన చూసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. చుట్టుపక్కల ఎలాంటి హైడ్రాజోన్ లేకుండా అన్ని అపార్ట్మెంట్ మధ్యలో, అన్ని ఇళ్ల మధ్యలో, ఉప్పల్ మెట్రో నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో, చిల్కా నగర్ బస్ స్టాండ్ నుంచి కేవలం 150 మీటర్ డిస్టెన్స్లో అద్భుతమైన మంచి ప్లాట్ మీ ముందు తీసుకొచ్చాను. ఓనర్ గారు అయితే ముందే చెప్పడం జరిగింది 70 లక్షలని. ఈ 70 లక్షలు అనేది మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఓ 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే 80% బ్యాంక్ లోన్తోని మంచి 3 BHK ఫ్లాట్ మీ ముందు తీసుకొచ్చాను. ఈ అపార్ట్మెంట్ లొకేషన్ రావాలన్నా తిరిగి గురించి ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే పైన సాగర్ సార్ నంబర్ ఇస్తున్నాను. తన ఫోన్ చేసినట్టయితే మీకు బ్యాంక్ లోన్ విషయం కానీ, కన్స్ట్రక్షన్ విషయం కానీ ప్రతి ఒక్కటి లైవ్లో వివరంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్నా ఓనర్కి ఫోన్ చేయవలసిందిగా మా యొక్క మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. దయచేసి విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తీసినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. సదా మీ సేవలో అంజయ్య.